రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పురపాలక శాఖ మరియు మెప్మా ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన అరకు వ్యాలీ కాఫీ షాప్ను స్థానిక ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ప్రారంభించారు. అరకు ప్రాంతంలో పండించిన గింజలతో తయారు చేసిన కాఫీ రుచి అమోఘమని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అరకు వ్యాలీ కాఫీ షాప్ను ప్రకాశం జిల్లాలో మొదటగా కందుకూరులో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మన రాష్ట్రంలో తయారు చేసిన ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసి ప్రోత్సహించాలని కోరారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రోత్సాహకాలు కూడా అందిస్తుందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళ మరికొంతమందికి ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏవైతే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిగాంచిన అరకు కాఫీ అంటే మనందరం కూడా తెలిసిన విషయమే. మనం అరకు వెళ్ళినప్పుడు కంపల్సరిగా కూడా ఆ కాఫీ గింజలు తీసుకొచ్చుకొని కాఫీ చేసిన పరిస్థితి. అటువంటి మన ప్రాంతంలో పండించిన ప్రొడక్ట్ ని మన ప్రాంతంలోనే డెవలప్ చేసి అలాగే మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఈ రోజు అరకు కాఫీలు కానీ టీ క్యాంటీన్లు కానీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపుతో ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబాన్ని ముందుకు తీసుకుని పోయే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన తగ్గట్లుగా జిల్లాలోనే ప్రప్రథమంగా మన పీడీ గారు సహాయ సహకారాలు అలాగే కమిషనర్ గారు సహాయ సహకారాలతో ఈ రోజు కందుకూరు పట్టణంలో ఈ అరకు కాఫీ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఆలోచనకు తగ్గట్లుగా మన నియోజకవర్గంలో జిల్లాలోనే ఫస్ట్ టైం ఈ రోజు అరకు కాఫీని ఏర్పాటు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి యువకులు గాని అలాగే యువతులు మన మహిళలకు గాని ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళే రేపు మనకి మళ్ళా ఇంకొక 4-5 ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఉపాధి లేని పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఆలోచనలకు తగ్గట్టు మన అందరం కూడా అధికారులు కానీ అలాగే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళ ఆలోచనల ప్రకారం మనం ముందుకు పోయి రాష్ట్రం అభివృద్ధి వైపు తీసుకొని పోవాలని చెప్పి అలాగే ఈ రోజు ఎవరైతే బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మేము ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుని మంచి వ్యాపారాన్ని ఇంకా దినదినంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.